శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 59వ శ్లోకం. హంస పద్మవనం సమిచ్చతి యదా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం. హంస పద్మవనం సమిచ్చతి యదా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం. హంస పద్మవనం సమిచ్చతి యదా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం. ఇక్కడ శంకరులు ఎవరు వేటిని ఆశిస్తారో చెప్తున్నారు. విశ్వనాథ, గిరిజేశ, హంస పద్మాలని, చాతకపక్షి నీలమేఘాన్ని, చక్రవాక పక్షి సూర్యుని, చకోర పక్షి చంద్రుని కోరినట్లు నా చిత్తము కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదించేది, జ్ఞాన ప్రధాన అన్వేషింపదగినది అయిన నీ పాదార విందాలనే వాంఛించుచున్నది అన్నారు. అంటే ఇక్కడ దృఢభక్తి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఏ అయితే పక్షులు చెప్పుకున్నాము వాటికి ఏంటంటే ఆ యొక్క వస్తువునే ఆశిస్తాయి, ఇంకా దేన్ని కూడా ఆశించవు. అవునా? దానికే ఇక్కడ చెప్తున్నారు దేవా ఒక్క శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హే పశుపతే, సకల భూతములకు అధిపతియు, హే విభో సర్వవ్యాపకుడవు నగు, హే గౌరీనాథ, ఓ పార్వతీపతి, హంస హంసపక్షి, పద్మవనం కమలముల గుంపును, చాతకః చాతక పక్షి, నీలాంబుదం నల్లమబ్బును, కోకః చక్రవాక పక్షి, కోకనదప్రియం సూర్యుని, చకోర చకోర పక్షి, ప్రతిదినం అంటే దినదినమును, చంద్రం చంద్రుని, యథా ఏ ప్రకారముగా, సమిచ్చతి కోరుచున్నదో, తథా ఆ ప్రకారముగా, మామకం నా సంబంధమైన, చేతః అంటే ఇక్కడ చిత్తము లేక మనస్సు కదా, చిన్మార్గమృగ్యం ఉపనిషత్తుల యందు వెదుకదగిన, కైవల్య సౌఖ్యప్రదం కేవల నిర్గుణ పరబ్రహ్మ భావంబను సౌఖ్యము నొసగునట్టి, భవత్పదాబ్జయుగళం నీ పాద పద్మద్వంద్వమును వాంఛతి కోరుచున్నది అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అంటే హంసపక్షి ఎప్పుడు కూడా పద్మాలనే కోరుకుంటుంది. పద్మాలు ఉన్న చోటే హంసలు ఉంటాయి, ఎందుకంటే ఆకర్షణ అలాంటిది. పద్మ యొక్క సందేశం ఏమిటి? సూర్యుని కిరణాలు పడితే కానీ పద్మాలు వికసించవు కదా. అలాగా జ్ఞానం కోసం హంస ఎలాంటిది, అది రెండిటినీ వేరు చేస్తుంది. ఏమిటి? నీటిని పాలని వేరు చేస్తుంది. అంటే ఇక్కడ సత్సంగం అన్నమాట. ఆ సత్సంగం ఫస్ట్ ముందు కావాలి. సత్సంగాన్ని ఎప్పుడూ కూడా ప్రతిదినం కోరుకోవాలి కదా. అలాగే చక్రవాక పక్షి
ఏంటి కోక అంటే చక్రవాక పక్షి. కోకనద ప్రియం సూర్యునే కోరుకుంటుంది. చకోర పక్షి దినదినము చంద్రుని అంటే చకోరానికి అంటే వెన్నెల కావాలి. వెన్నెల అంటే ఏమిటండి ఇక్కడ స్వచ్ఛగుణం కదా, సత్వగుణం అనమాట. సత్వగుణాన్ని అది కోరుకుంటుంది. అదేవిధంగా నీ పాదాలని ఆశ్రయిస్తే మోక్షం అనేది లభిస్తుంది. తక్కినవన్నీ ఏవేవో కోరుకుంటే ఏవేవో మనకి వస్తాయి. కానీ ఏ పరమాత్మని తలిస్తే మనకు ముక్తి లభిస్తుందో అలాంటి దానికోసం మనం తాపత్రయపడాలన్నమాట. ఇక్కడ గౌరీశ హంస పద్మములను, వానకోయిల వర్షాకాల మేఘమును, చక్రవాకము సూర్యుని, వెన్నెల పురుగు చంద్రుని కోరినట్లు నీ పాద పద్మములను నా చిత్తమెల్లప్పుడూ కోరుచున్నది అన్నారు. అంటే ఎవరెవరంటే ఇష్టమో మనం జాగ్రత్తగా విశ్వాన్ని పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూసారా, ఎవరి మనస్సుకి తగ్గట్టు వాళ్ళనే వాళ్ళు కోరుకుంటారు. ప్రపంచంలో చూడండి, రజోగుణం వాళ్ళందరూ ఒకచోట ఉంటారు, సత్వగుణం వాళ్ళందరూ ఒకచోట ఉంటారు, తమో గుణం వాళ్ళందరూ ఒకచోట ఉంటారు. ఇవి ఎవరివి ఏమీ చెప్పక్కర్లేదు, ఆ గుణాలే ఆశ్రయిస్తాయన్నమాట. అందుకని మనకి ఏది మంచిదో దాన్ని ఆశ్రయించడానికి మానవుడు ప్రయత్నించాలి. ఎందుకంటే మానవునికి ఒకరికే బుద్ధి అనేది పరమాత్మ ఇచ్చాడు. సత్వగుణం ఏమిటి, రజోగుణం ఏమిటి, తమో గుణం ఏమిటి అనేది అందరికీ కూడా తెలుసు. అందులో ఏది ఎక్కువగా ఉంటే ఏ సంబంధాన్ని కోరుకుంటారో ఇక్కడ స్పష్టంగా చెప్పారన్నమాట. హంసలకు పద్మాలంటే ఇష్టం, చాతక పక్షికి వర్షాకాల మేఘం అంటే ఇష్టం, చక్రవాక పక్షికి సూర్యుడంటే ఇష్టం, చకోర పక్షికి చంద్రుడంటే ఇష్టం. ఒక్క ఇష్టమే కాదు, ఎలాగైనా ఎప్పుడు అవి వాటి సాన్నిధ్యంలో ఉండిపోవాలని తప్పిస్తాయి. అంటే దీన్ని ఏమంటారు, దృఢభక్తి అన్నారు. భక్తి ఉండడం వేరు, దృఢభక్తి అంటే ఇక్కడ దృఢభక్తి అంటే ఇక్కడ ఏమిటి, ఈ జీవితం మళ్ళీ పొందకుండా కదా, మానవ జన్మ అనేది మళ్ళీ పొందకుండా, మామూలుగానే ఇది చాలా దుర్లభం, ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఈ జన్మ రాదు. మళ్ళీ మనం ఎటు వెళ్ళిపోతామో మనకు తెలీదు. అందుకోసం పరమాత్మ కాళ్ళని దృఢభక్తి తోటి పట్టుకోవాలన్నమాట. అవునా, ఉండిపోవాలని తప్పిస్తాయి, అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేస్తాయి, అవసరమైతే ఆ సమయం వచ్చే వరకు నిరీక్షిస్తాయి. అలాగే బుద్ధి విశేషం కల మానవునికి తన బుద్ధి వికాసనమే పరమాధ్యాయం. అంటే ఎప్పుడూ కూడా ఇది మంచి మార్గంలోనే ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నం అనేది మన చేతిలోనే ఉంది కదా. అదే ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం. ఎన్నైనా చెయ్యొచ్చు అంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా అంతిమ లక్ష్యం ఏమిటి, మోక్షము కదా. ఆ మోక్షం కావాలంటే ఇది ఏ మార్గంలో వెళ్ళాలి, జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. అన్ని మార్గాలు కూడా మొత్తానికి ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడి నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోతే పోలా అని శంకర్లు చెప్తున్నారు అన్నమాట. జ్ఞాన మార్గం ప్రబోధకమైన వాటి ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. ఇక్కడ ప్రబోధ కావాలి. ప్రబోధము అంటే ఇక్కడ ఏ విధంగా అయితే కమలం సూర్యుని కోసం నిరీక్షిస్తూ ఉంటుందో కదా, అలాగా జ్ఞానం కోసం జీవుడు పరితపించాలన్నమాట. ముందు అంతఃకరణ శుద్ధి చెందాలి. అందుకోసం ఇవన్నీ కూడా చేయాల్సిందే, కానీ అక్కడే ఉండిపోకూడదు. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. అందుకనే దీన్ని చిత్తశుద్ధి కోసం, చిత్తశుద్ధి ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుందండి అని కొంతమంది చాలా ప్రశ్నలు వేస్తుంటారు. ఎందుకంటే మన బుద్ధే మనకి చెప్తుంది. మనం ఏ తోవలో నడుస్తున్నామో తోవను బట్టి చిత్తశుద్ధి ఎంతవరకు వచ్చింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒక రూమ్ ఊడిచేరా, 2 రూములు ఊడిచేరా అనేది చక్కగా అర్థమైపోతుంది అనమాట, సిద్ధిస్తుంది. ముందు అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. అందుకోసం జ్ఞానానికి కైవల్యానికి ఉత్పత్తి స్థానం అయిన శివుని పాదారవిందాలయంతే మన చిత్తాన్ని నిమగ్నం చెయ్యాలి అనే సూచన భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.